अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़रीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। ఆదివారం రోజున హదీసు బోధనలు అనేటువంటి కార్యక్రమంలో 5వ మజ్లిస్ ఇన్షాల్లాహ్ తఆలా ఈరోజు కొనసాగిద్దాం. ఈ మజ్లిస్ మొత్తం దునియా అంటే ఈ ప్రపంచం మరియు ఆఖిరత్ ఈ రెండిటికి మధ్య గల పోలిక ఇటువంటి వాటి మీద ఈ హదీసులన్నీ ఉంటాయి. మొట్టమొదటి హదీస్ చూడండి, జామియా తిర్మిజీలో 2320 నంబర్ హదీస్, సహీ హదీస్. ముందుగా ఉర్దూలో హదీస్ చదువుతాను, తర్వాత తెలుగు అనువాదం చూద్దాం. सहल बिन साद सादी रजी अल्लाह ताला अन्हु कहते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह ताला के नज़दीक दुनिया की वक़ात, वक़ात माने हैसियत, दुनिया की हैसियत अगर एक मच्छर के पर के बराबर भी होती तो वो किसी काफिर को उसमें से एक घूंट पानी भी ना पिलाता. దీని యొక్క తెలుగు అనువాదం ఏమిటి అంటే, సహల్ బిన్ సాద్ సాది రది అల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. ఆయన ఏమన్నారంటే, అల్లాహ్ తాలా వద్ద ఈ ప్రపంచం యొక్క విలువ ఒక దోమ రెక్కమైన గనక ఉంటే, ఒక ఈగ లేదా దోమ రెక్కమైన ఉన్నా కూడా అల్లాహ్ తాలా అల్లాను నిరాకరించిన వారికి, అంటే అల్లాను విశ్వసించినటువంటి వారికి ఒక్క గుటుక నీళ్లు కూడా ఈ ప్రపంచంలో నుంచి తాపించేవాడు కాదు. దాని అర్థం ఏమిటి అంటే, అంటే అల్లా వద్ద ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విలువ ఒక దోమ రెక్కమైన కూడా లేదు, ఒక ఈగ రెక్కమైన కూడా దీనికి సంబంధించినటువంటి విలువ లేదు. కానీ మనిషి ఆ విలువ లేనటువంటిది, అంటే మన వద్ద విలువ ఉండొచ్చు కానీ అల్లా వద్ద దీనికి విలువ లేదు. అటువంటి విలువ లేని దాని గురించి మానవుడు తాపత్రయపడుతూ, అల్లా వద్ద ఉన్నది ఏమిటి, అల్లా వద్ద ఉన్నది మనం చేసినటువంటి మంచి పనుల యొక్క పుణ్యం, అల్లా వద్ద ఉండేది ఏమిటి, మనం చేసినటువంటి మంచి కార్యాలు, అల్లా వద్ద మిగిలేది ఏమిటి, మన యొక్క ఆమాలు, మన యొక్క కర్మలు. అల్లా వద్ద మనకు లభించేది ఏమిటి, స్వర్గం, నిరంతరంగా ఎన్నటికీ ఎడతెగకుండా ఉండేటువంటి వరాలతో కూడినటువంటి స్వర్గం అల్లా వద్ద ఉండేది. మరి తాత్కాలికమైనటువంటి ఈ ప్రపంచం కోసం మనుషులు ఏం చేస్తారంటే, ఈనాడే కాదు ముందు నుంచి కూడా దేనికైతే అల్లాహ్ తాలా వద్ద విలువ లేదో దాన్ని అత్యధిక విలువకు ఇక్కడ మనకు అమ్ముతూ ఉంటారు. ఏదైతే అల్లా వద్ద విలువ ఉందో దాన్ని మనుషులు తృణప్రాయం కింద చూస్తూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే బయట సంపాదన మీద, వ్యామోహాల మీద, లేదా మనిషి ఖర్చు ఎట్లా పెట్టాలి, ఎంత సంపాదించుకోవాలి, వీటి మీద, సౌకర్యాల మీద బోధనలు చేసేవాళ్ళు కానీ, పోటీ పెట్టుకోవడం ఇట్లాంటివి కానీ మీరు చూస్తూ ఉంటారు. అదే అతను 20 రకాతులు నమాజ్ చదువుతాడంట రోజు నఫీలు, ఈ మనం చదవాల 40 రకాతులని ఎవరు పోటీ పడరు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ప్రపంచం సంపాదించుకోవడానికే చూస్తాడు, ఆఖిరత్ పరలోకం సంపాదించుకోవడానికి చాలా తక్కువగా అతను ఆశపడుతూ ఉంటాడు. ఇటువంటి హదీసులు వినైనా మనం అల్లాహ్ తఆలా వద్ద ఏది ఉంది, ఖయామత్తులో నిలిచేది ఏమిటి అనే వాటి మీద మనం బాగా తీవ్రంగా ఆలోచించాలి. మరొక హదీస్ చూద్దాం. హజరత్ ముస్తౌరిద్ రది అల్లాహు తఆలా అన్హు, ఈయన సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబీ. ఈయనతో ఉండేటువంటి హదీసులు దాదాపుగా అన్ని ఇహలోకం మీద వెగటు పుట్టించేటువంటి హదీసులు, పరలోకాన్ని ప్రేమించేటువంటి హదీసులే కనిపిస్తాయి. हज़रत मुस्तौरद बिन शद्दाद रज़ी अल्लाह तआला अन्हु कहते हैं कि मैं भी उन सवारों के साथ था जो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के साथ एक बकरी के मरे हुए बच्चे के पास खड़े हुए थे. ఆయన ఏమంటున్నారంటే, నేను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు ఆ వాహనదారులతో పాటు నేను ఉన్నాను. ఎక్కడైతే ఒక చనిపోయినటువంటి మేకపిల్ల పడి ఉన్నదో దాని చుట్టూ సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా నిలబడి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి పోతా ఉన్నప్పుడు ఒక చనిపోయినటువంటి మేకపిల్లను చూసి ఆగుతారనమాట. ఆయనతో పాటు సహాబాలు కూడా ఆగుతారు. ఆయన అప్పుడు కొంచెం హితబోధ చేస్తారు. ఆ మజ్లిస్లో నేను కూడా ఉన్నాను అని ఈయన ముస్తౌరిద్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్తున్నారు. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, क्या तुम लोग उसे देख रहे हो जब ये उसके मालिकों के नज़दीक हकीर और बेकीमत हो गया?
మీరు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "ఈ మేకపిల్లని మీరు చూస్తున్నారా? ఇది తన యజమానుల వద్ద విలువలేనిదిగా, నీచమైనదిగా తయారైనది మీరు చూస్తూ ఉన్నారా?" అని చెప్పేసి అడిగారు. అంటే చనిపోయింది కదా! దాన్ని బయట పారేసినారు ఎవరో. చనిపోయినటువంటి మేకపిల్లను. తినలేరు కదా! అది ముర్దారవుతుంది కాబట్టి దాన్ని బయట పారేసినారు. చూసినారా ఈ మేకపిల్లని, ఇది తన యజమానుల వద్ద ఎటువంటి విలువలేనిదిగా ఉందో అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. तो उन्होंने उसे फेंक दिया కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేసినారు విసిరేసినారు सहाबा ने अर्ज किया अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम उसकी बेकीमती होने की बुनियाद ही पर लोगों ने उसे फेंक दिया है ఆ ప్ర సహాబాలు ఏమన్నారంటే యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి విలువ లేదు కాబట్టే దాన్ని విసిరేసినారు ఎందుకంటే చనిపోయింది కదా దానికి ఏం విలువ ఉంటుంది ఇంకా కాబట్టి దాన్ని విసిరేసినారు అన్నారు आपने फरमाया दुनिया अल्लाह ताला के नजदीक इससे भी ज्यादा हकीर और बेवकात है जितना ये अपने लोगों के नजदीक हकीर और बेवकात है ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ఈ ప్రపంచం అనేది అల్లాహ్ తఆలా వద్ద ఎంతటి విలువ లేనిది అంటే దీని యజమానుల వద్ద దీనికి ఏ విధంగా అయితే విలువ లేదు ఈ చనిపోయినటువంటి మేకపిల్లకు ఈ ప్రపంచం కూడా అల్లాహ్ తఆలా వద్ద అంతే విలువ లేనిది అంతే దీనికి సంబంధించి అల్లాహ్ తఆలా ఏమాత్రం కూడా విలువనివ్వనిది అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలకడం జరిగింది తాజా తాజా మాంసం జిబా చేయడానికి మనం పాకులాడతాము చనిపోయినటువంటి ముర్దార తినడానికి ఎవరైనా పాకులాడతామా ప్రపంచం కోసం పాకులాడడం అంటే అట్లే ఉంటుంది ప్రపంచం కోసం పాకులాడడం అనేది ఏదైతే ఉందో వాళ్ళు మేకపిల్లని విసిరి పారేసినారు కదా ఆ మేకపిల్లని తినడానికి ఆ మేకపిల్ల కోసం ఎవరన్నా పోరాడడం ఇట్లాంటి మనం ఎప్పుడన్నా చూస్తామో ముర్దారుగా చనిపోయిన దాన్ని ముస్లిమ్స్ కాబట్టి అల్లాహ్ తాలా వద్ద ఆ చనిపోయినటువంటి ఆ ముర్దారుగా ఉన్నటువంటి ఆ మేకపిల్లతో ఈ ప్రపంచం సమానం కానీ మనం ఏం చేస్తాం ఆ ముర్దార్ చనిపోయినటువంటి ఆ రిస్క్ కోసం ఆ సంపద కోసం ఆశపడుతూ మళ్ళా దాంట్లో ఒకరిని ఒకరు అవమానించుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ అల్లాహ్ తాలా యొక్క భయం లేకోకుండా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భయం లేకోకుండా ఆయన మీద ప్రేమ లేకోకుండా మనవాడా పరాయవాడా అని తేడా లేకోకుండా అబద్ధాలతో మోసాలతో మన యొక్క పొట్టను కాదు మన యొక్క పొట్టను అగ్నితో నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అల్లాహ్ తాలా మనల్ని రక్షించుగాక ఇటువంటి హదీసులు వినైనా సరే మనలో కొంచెం చలనం కలిగి ఆఖిరత్ గురించి ఆలోచన చేయడం మొదలు పెడతారని చెప్పేసి నా యొక్క ఆశ కాబట్టి అల్లాహ్ తాలా అందరికీ తౌఫీక్ ఇవ్వాలని నేను దువా చేస్తాను మరొక హదీస్ చూద్దాం ఈ హదీస్ ఇంతకుముందు చెప్పినది జామియా తిర్మిజీలో 2321 ఇది ఇబ్నే మాజాలో ఉంది ముస్నద్ అహ్మద్లో కూడా ఉంది సహీ హదీస్ మరొక హదీస్ జామియా తిర్మిజీలో 2322వ నంబర్ హదీస్ చాలా మంచి హదీసు నాకెంతో ఇష్టమైనటువంటి ఒకానొక హదీసుల్లో ఇది కూడా ఒకటి నేను తరచుగా చెప్తూ ఉంటాను దీనికి సంబంధించి ఆ హదీస్ ఏమిటి అంటే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఆయన అంటున్నారు आप सल्लल्लाहु अलैहि वसल्लम फरमा रहे थे कि खबरदार दुनिया खुद भी मलऊन है और जो कुछ उसमें है वो भी मलऊन है और सिवाय अल्लाह के जिक्र और जो उससे मुतालिक और आलिम या सीखने वाले के హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ఈ ప్రపంచం అనేది ఏదైతే ఉందో ఈ యుహలోకం అనేది ఏదైతే ఉందో అది స్వయంగా శాపగ్రస్తమైనది మరియు అందులో ఉన్న ప్రతీదీ శాపగ్రస్తమైనది అల్లాహ్ తాలా చేత అది శాపగ్రస్తమైనది ఈ ప్రపంచము మరియు అందులో ఉన్నది ఏది కాదు అంటే అల్లా యొక్క జిక్ర తప్ప ఎక్కడైతే అల్లా జిక్ర జరుగుతుందో అల్లాహ్ తాలా యొక్క జిక్ర ఏ నాలుకైతే చేస్తా ఉందో ఎక్కడైతే జరుగుతుందో అది తప్ప మిగిలినవన్నీ కూడా శాపగ్రస్తమైనవి ఇంకా శాపగ్రస్తం కానివి ఏమిటి అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు వా ఆలిమున్ ఔ ముతఅల్లిమున్ ఆలిం అంటే ఎవరైతే జ్ఞానం బోధిస్తున్నాడో ఆ వ్యక్తి ఔ ముతఅల్లిమున్ ఎవరైతే జ్ఞానం నేర్చుకుంటున్నాడో ఆ వ్యక్తి వీరు కూడా శాపగ్రస్తులు కారు కాబట్టి ఈ మొత్తం ప్రపంచంలో బెస్ట్ ఏదన్నా ఉన్నాయి అంటే అది జికర్ చేసేది ఒకటి మరియు జ్ఞానం బోధించేవాడు జ్ఞానం నేర్చుకునేవాడు వీళ్ళు తప్ప మిగిలినవన్నీ మీ ధన మీ సొత్తు మీ సంపదలు మీ నగలు మీ బంగారం మీరు దాచిపెట్టుకుంటున్న బాండ్లు మీ యొక్క ఎఫ్డీలు అన్నీ కూడా ఏవైతే మనం చేస్తా ఉన్నామో అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి శాపభూయిష్టమైనవి అవన్నీ కూడా మానవుల్లో కోరికలు రేకెత్తించి పరలోకాన్ని మరిపింపజేసేవి ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురాన్లో స్వయంగా చెప్పడం జరిగింది మేము మీకు ప్రీతికరంగా చేసినాం ఏమై ప్రీతికరంగా చేసినాం మీకు
స్త్రీలను ప్రీతికరంగా చేశాం, మీకు బంగారాన్ని ప్రీతికరంగా చేశాం, సంపదను ప్రీతికరంగా చేశాం, మీ యొక్క సవారీలను అంటే మీ యొక్క వాహనాలను మీరు ఏవైతే పశువులు మేపుకుంటారో అవి మరియు మీ యొక్క వాహనాలను మేము మీకోసం ప్రీతికరంగా చేశాం. అయితే మీరు ఈ యొక్క దీంట్లో పడి మీరు మోసపోకూడదు ఈ ప్రపంచం యొక్క మాయలో పడి అని అల్లాహ్ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్. మనము ఎప్పుడూ కూడా మీరు బాగా గమనించండి. పోటీలు దీని మీద పెడతారు. ఇంకొకటి కూడా అల్లాహ్ తఆలా ఖురాన్‌లో అంటాడు. ఈ ప్రపంచం ఏముంది ఒకరికొకరు బడాయిలు చూపించుకునేటువంటి స్థలమే తప్ప మరొకటి ఏమీ కాదు అని. అంటే నీకెంతుంది? నాకెంతుంది? అతను ఇంత సంపాదిస్తున్నాడు. నేనింత సంపాదించాలా? అతను ఒక బిల్డింగ్ కట్టాడు. మనం 2 ఫ్లోర్‌లది కట్టాలా? అతని దగ్గర 2 ఇండ్లున్నాయి. మనకు 3 ఇండ్లుండాలా? అతనికి బాడిగలు 20,000 వస్తున్నాయి. మనకు 30,000 వచ్చే విధంగా లేదు. నువ్వు లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు, ఎంతన్నా సంపాదించుకో. అతనెప్పుడు గూడా ఎవరిని చూస్తాడంటే అతనికంటే ఎక్కువ ఎవరు సంపాదిస్తారో వాళ్ళని చూడు అంటాడు. కానీ ప్రవక్త గారు ఏమంటారు? నీకంటే తక్కువున్న వాళ్ళని చూడు అంటారు. నీకంటే తక్కువున్న వాళ్ళని చూస్తే నీకు ఆఖిరత్ గుర్తొస్తుంది. నీకంటే ఎక్కువున్న వాళ్ళని నువ్వు చూసినావంటే నీకు ఇహలోకం గుర్తొస్తుంది. ఇహలోకం నిన్ను మోసపుచ్చుతుంది. పరలోకం నిన్ను మేలుకొలుపుతుంది. ఇది ఇహలోకానికి, పరలోకానికి మధ్య ఉన్నటువంటి తేడా. మరి అన్నీ శాపభూయిష్టమే అయినప్పుడు మరి ఈ సంపాదించడం ఎందుకు? ఈ తినడం ఎందుకు? చక్కగా అడవుల్లో పోయి ఎక్కడన్నా కూర్చొని అల్లా యొక్క జికర్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా! అని కూడా కొంతమంది పోయిన వాళ్ళున్నారు. కానీ విషయం ఏమిటి అంటే, ఈ శాపభూయిష్టమైనటువంటి వాటిని మనం వాడుకొని వీటిలో నుంచి మనం అల్లాహ్ తాలా యొక్క రెహమతును సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ధనం శాపభూయిష్టమైనదే. కానీ ఆ ధనాన్ని అల్లాహ్ మార్గంలో గనక మనం ఖర్చు పెడితే సంపాదించి, పేదలకు గనక మంచి చేస్తే నువ్వు దాని నుంచి కారుణ్యం పొందుతావు. నువ్వు కూడబెట్టడం శాపభూయిష్టమైనదే. ఖర్చు పెట్టడం పేదల కోసమేమి అది అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని తీసుకొచ్చేది. కాబట్టి ఏదైతే నువ్వు ఈ ప్రపంచంలో వస్తువులున్నాయో, ఆ శాపభూయిష్టమైనటువంటి వస్తువుల నుంచి నువ్వు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని తీసుకోవాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్‌లో అంటారు, "ఈ ప్రపంచము ఒక పొలం లాంటిది. పరలోకం కోసం ఈ ప్రపంచం ఏమిటి? ఒక పొలం లాంటిది. నువ్వు పరలోకం యొక్క పంటను పొందాలా అంటే నువ్వు దున్నాల్సింది దీన్నే. దీన్ని వదిలేసిపోయి ఎక్కడో గాలిలో ఉండి నేను పరలోకాన్ని పొందుతానంటే కాదు. ప్రపంచాన్ని దున్నాలా అంటే ఇందులో కష్టపడాలా. ఇందులో నుంచే మనము ఆఖిరత్ యొక్క పంటను తీసుకోవాలి. కాబట్టి తప్పించుకొని పోవడము అది ఇస్లామీయ పద్ధతి కాదు. బంధుత్వాల్ని తెంపుకొని పోవడం ఇస్లాం పద్ధతి కాదు. ఊరికే అల్లా అల్లా అనుకుంటా కూర్చొని మొత్తం అన్నీ మర్చిపోయి కూర్చోవడం కూడా ఇస్లాం పద్ధతి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అల్లా తాలా యొక్క జికరు ఖాళీ సమయాల్లో ఎక్కువ చేయడం అనేది ఏదైతే ఉందో అది శాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో మనల్ని అల్లాకు చేరువ చేస్తది. ఇక ఆఖరిది ఇందులో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది ఏం చెప్పినారు? ఆలిమున్ ముతఅల్లిమున్. ఆలిం మరియు ముతఅల్లిం ఈ ఇద్దరు కూడా శాపభూయిష్టులు కారు. ఆలిం ఎవరు? తన జ్ఞానము పంచేవాడు, దాచుకునేవాడు కాదా. మరియు జ్ఞానం ఇస్లామీయ జ్ఞానం అల్లాహ్ తాలా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకిచ్చి వెళ్ళినటువంటి జ్ఞానం ఆయన మనకు సంపాదించుకొని ఆలిం ఏం చేస్తాడు? ప్రజలకు పంచుతాడు. ప్రజలకు పరలోకం గురించి తెలియజేస్తాడు. ప్రజలకు ఇహలోకానికి సంబంధించి వెకుటు కల్పిస్తాడు. ప్రజలకు అల్లాహకు చేరువ చేస్తాడు ప్రజల్ని. అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే విధంగా ఆలిం చేస్తాడు. మరియు తాను కూడా ఆచరిస్తాడు. అప్పుడే అతను ఆలిం అయితాడు. మరియు అల్లాహ్ తాలా యొక్క భయం అతనికి నరనరానా ఉండాలి. లేదంటే గనుక అతను ఆలిం కాలేడు. ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పినట్టు ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబాలో ఉంటుంది. ఆలిం ఇల్మ్ అంటేనే ఖషియత్‌కు సంబంధించింది. భయానికి సంబంధించింది. అల్లాహ్ భయానికి సంబంధించింది. అల్లాహ్ కూడా ఖురాన్‌లో తెలియజేస్తాడు గదా! ఉలమాలు ఎవరంటే అల్లాహ్‌కు అధికంగా భయపడేవారు అని చెప్పేసి. కాబట్టి అల్లాహ్‌కు అధికంగా భయపడేవారు మాత్రమే ఉలమాలుగా మనము చూసుకోవాలి. ముతఅల్లిం అంటే ఎవరైతే మనకు చదువు నేర్చుకుంటున్నారో, విద్యను అభ్యసిస్తున్నారో ఎవరి కోసం? ప్రజల్లో మెప్పు పొందడానికా? డబ్బు సంపాదించుకోవడానికా? పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికా? కాదు. ఆలిం అయ్యి జ్ఞానం సంపాదించుకొని ప్రజలకు ఇంతకుముందు ఆలిం యొక్క మనం లక్షణాలు చెప్పుకున్నామే. ఏది? స్వయంగా ఆచరించడానికి, ప్రజల్ని మంచి వైపు పిలిచడానికి, మరియు చెడు నుండి ఆపడానికి, జ్ఞానాన్ని వాళ్ళకి పంచడానికి, పరలోకం గుర్తు చేయడానికి, పరలోకం యొక్క విలువ తెలియజేయడానికి, ఇహలోకం నుంచి వెగటు పుట్టించడానికి. ఎవరైతే ఈ విధంగా నేర్చుకుంటూ ఉన్నాడో ఇతను కూడా ఆ శాపగ్రస్తమైనటువంటి వాటిలోకి రాడు. అల్లా యొక్క కారుణ్యంలోకి వస్తాడు. ఎంతగా వస్తాడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎవరైతే జ్ఞాన సంపార్జన కోసం, జ్ఞానం సంపాదించడం కోసం తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాడో అతనికి దారిలో ఫరిష్తాలు మర్యాద కోసం ఇజ్జత్ ఇస్తూ, మర్యాదనిస్తూ అతని పాదాల కింద తమ యొక్క రెక్కల్ని చాపుతారు వాళ్ళు. వారి రెక్కల మీద నడుచుకుంటూ పోతాడు.
అతను ఏ దారిలో పోతున్నాడు అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి పోయే దారి అతను స్వర్గం దారిలో పోతున్నాడు. ఏ దారిలో అయితే జ్ఞానం నేర్చుకోవడానికి పోతున్నాడో అల్లాహ్ తాలా అతని కోసం స్వర్గం యొక్క దారుల్ని సుగమం చేస్తాడు. మరి నేర్చుకునే వానికే ఇన్ని ఫజీలతులుంటే, మరి నేర్పించే వానికి ఎన్ని ఫజీలతులుంటాయి? ఒక్కసారి ఆలోచించాల. ఒకవేళ అతను ఆ మార్గంలో గనక చనిపోతే అతను షహీద్‌గా పిలువబడతాడు అల్లాహ్ తాలా వద్ద. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నది మనకు ఇక్కడ హదీస్ వస్తుందో లేదో తెలీదు గానీ, ఇంకొక చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారంటారు, మనుషులు 3 కేటగిరీల్లో ఉన్నారు. ఒకటి నేర్పించేవాడు. ఇంకొకటి నేర్చుకునేవాడు. లేదా నేర్పించడం, నేర్చుకోవడం రావడం లేదు. కనీసం వినేవాడు. ఆ జ్ఞానపు మాటల్ని వినేవాడు. ఇంక నాలుగో కేటగిరీ మానవుల్లో లేదు అంటారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంటే మనిషి పుట్టుక మనం పుట్టినందుకు ఈ 3 కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లో ఉండాల. అయితే నేర్పించేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా చూసుకొని దాన్నన్నా సంపాదించుకోవాలా, లేదా నేర్చుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉన్నా కూడా సరిపోతుంది. మనమేం నేర్పించాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది మనకేదైనా చెప్తే సరిపోతుంది. నిత్య విద్యార్థిగా ఉండాల. ఆలిం గూడా నిత్య విద్యార్థిగా ఉండాల. ఎప్పుడైతే మనం నేనిప్పుడు జ్ఞానినయిపోయాను అని అతను అనుకుంటాడో, ఆ క్షణం నుంచే అతని పతనం ప్రారంభమవుతది. అతని దగ్గర మిగిలేదంటూ ఏముండదు. ఎందుకంటే, అల్లాహ్ తాలా వద్ద జ్ఞాని అని అనిపించుకోవాలంటే అతను కుర్బానీ చానా ఇవ్వాలి. జస్ట్ ఒక డిగ్రీ సర్టిఫికేటో లేదా ఒక సర్టిఫికేట్ ఇట్లా చూపించినంత మాత్రాన అల్లాహ్ తాలా వద్ద జ్ఞానిగా పిలువబడడు. అతడు ఎన్నో తను తన కుర్బానీ ఇచ్చింటాడు. తను బలి ఇచ్చింటాడు. తన జీవితంలో సమయాన్ని, ఆకలిని, తన యొక్క వ్యామోహాలన్నిటిని బలి ఇచ్చి ప్రజలతో మాటలు పడుకుంటూ ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళను ప్రవక్తల యొక్క వారసులు అనేది. ప్రవక్తలు ఎప్పుడు కూడా పైనుంచి సర్టిఫికేట్లు తీసుకొనొచ్చో, లేకపోతే బిల్డింగుల్లో నుంచో, పెద్ద పెద్ద కుటుంబాల నుంచో వచ్చో, బంగళాల్లో ఉండి వాళ్ళ దగ్గరకొచ్చిన వాళ్ళతో మాత్రమే పాదసేవ చేయించుకుంటూ, ఇట్లా జ్ఞానబోధ చేయలే. ప్రవక్తలు ఎట్లుంటారు? సామాన్యమైనటువంటి కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో నుంచి వస్తారు. అష్ట కష్టాలు పడతారు. ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అందరికంటే ఎక్కువ కష్టాలు అల్లాహ్ తఆలా ప్రవక్తలకిస్తారు. ప్రవక్తల తర్వాత ఆయన అభిమానించే వాళ్ళకి అల్లాహ్ తఆలా ఎక్కువ కష్టాలనిస్తాడు. వాళ్ళ జీవితం కష్టాల్లో గడుస్తుంది. వాటిల్లో నుంచి వాళ్ళు బయటికొస్తారు. బయటికొచ్చి అల్లాహ్ తఆలా యొక్క తౌహీద్‌ని, ఆఖిరతును గురించి బోధన చేస్తారు. ప్రజలు పట్టించుకోరు. ప్రజలు వాళ్ళను విస్మరిస్తారు. పైగా వాళ్ళను నానా మాటలంటారు. మీరు ఖురాన్ తెరిచి చూడండి. ఏ ప్రవక్తను వాళ్ళు అపహాస్యం చేయదు. ఏ ప్రవక్తను వదిలిపెట్టినారో చెప్పండి? ప్రజలందరూ కూడా ప్రవక్తల్ని వెక్కిరించినటువంటి వాళ్ళే. మరి వారసులన్నప్పుడు దాంట్లో నుంచే గదా మీరు వస్తారు. జ్ఞానులనేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో నుంచే వస్తారు. పెద్ద పెద్ద జ్ఞానులు మీరు గనక చూసుకుంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లన్నీ ఇట్లే ఉంటాయి. పెద్ద పెద్ద ఉలమాల్ని హేళన చేసినారు. బుఖారీ లాంటి వ్యక్తిని బహిష్కరించినటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆయన ఇంకా పేరు ప్రఖ్యాతలైన చనిపోయిన తర్వాత వచ్చినా గాని, బతికున్నప్పుడు ఆయన్ని కూడా బహిష్కరించినారు. సొంత గురువులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఫత్వాలిచ్చినారు. కాబట్టి జ్ఞానులనేటువంటి వాళ్ళకు ఇవన్నీ తప్పవు. అవి కాకోకుండా ఉన్నాయి అంటే, దాల్ మే కుచ్ కాలా హై అనుకోవాల్సిందే. కాబట్టి మాటలు పడుకోకుండా ఎవ్వరికీ ఉండదు. మరి జ్ఞానికి మాటలు తప్పనప్పుడు ముతఅల్లిం జ్ఞానం నేర్చుకునే వానికి మాటలు ఎక్కడి నుంచి తప్పుతాయి? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రమే పనికొచ్చేవి. ఎప్పుడు గూడా జ్ఞానం సముపార్జనలోనే ఉండాలి. అయిపోయింది నాకు వచ్చు అనుకుంటే, నీ బస్సు అక్కడితోనే బస్సయిపోతుంది. ఆగిపోతుందది. ఈ హదీస్ కూడా తిర్మిజీలో సహీహ్ హదీస్ ఇది. 2322 ఇబ్నే మాజాలో 4112వ నంబర్ హదీస్. మరొక హదీస్ చూద్దాం. ఇది కూడా హజరత్ ముస్తౌరిద్ రదియల్లాహు తఆలా అన్హు గారి నుంచి. सैयदना मुस्तौरिद रदी अल्लाह तआला अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, दुनिया आखिरत के मुकाबले में ऐसे ही है जैसे तुम में से कोई शख्स अपनी उंगली समुद्र में दाखिल करे फिर देखे कि वो कितना पानी लाती है. ఆయన ఏమంటున్నారంటే హజరత్ ముస్తౌరిద్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. దునియా అనేది అంటే ఈ ఇహలోకం అనేది పరలోకం ముందు ఏ విధంగా ఉంటుంది దాని పోలిక అంటే, మీలో ఎవరైనా ఒక వ్యక్తి సముద్రంలో తన యొక్క వేలిని ముంచి దాన్ని బయటికి తీస్తే దానికి ఎంతైతే నీరు తగిలి ఉంటుందో అది దునియా. ఆ సముద్రం అనేది ఏదైతే ఉందో అది ఆఖిరత్, అది పరలోకం. కాబట్టి మనం ఎంత కష్టపడినా సరే, ఏం చేసుకున్నా, ఎంత సంపాదించినా సరే, ఈ ప్రపంచం ఎంత ఉంటుంది అంటే ఆఖిరత్ ముందర, పరలోకం ముందర ఒక వేలు మనం సముద్రంలో ముంచి బయటికి తీస్తే మనకెంత నీరు అంటుకుంటుంది? అంత గూడా మనము ఈ ప్రపంచంలో దేన్ని గూడా మనం సంపాదించగలం. దేనితో పోలిస్తే? పరలోకంతో పోలిస్తే.
ఇహలోకంతో పోలిస్తే ఉండొచ్చు. అతడు లక్షాధికారి అయితే ఇతడు 10 లక్షలకు అధికారి అయ్యుండొచ్చు. అతను కోటీశ్వరుడు అయ్యుండొచ్చు. ఇంకొకరు మిలియనీర్, బిలియనీర్, ట్రిలియనీర్ కూడా అయ్యుండొచ్చు. ఇవన్నీ ఎక్కడ మనకు సంబంధించి. పరలోకంతో పోల్చుకున్నప్పుడు ఇవన్నీ జీరో. కాబట్టి ఎప్పుడూ గూడా మన యొక్క కోరిక, మన యొక్క చూపు ఎప్పుడూ గూడా పరలోకం వైపు ఉండాలి. నాకు గుర్తున్నంత వరకు ముస్తౌరిద్ రలియల్లాహు తఆలా అన్హు గారే అంటారనమాట ఆయన. మీ ప్రపంచం మీ చేతుల్లో ఉండాలి. పరలోకం మీ గుండెల్లో ఉండాలి అని. ప్రపంచం మీ చేతుల వరకే ఉండాలి. అంటే ఏమి కష్టపడి సంపాదించుకోవడమా, ఏదో తినడానికి వాడుకోవడమా అంతవరకే ఉండాల. కానీ గుండెల్లో ఏముండాలా? పరలోకంలో ఉండాల. కానీ మనకేముంటుంది? మాటల్లో పరలోకం ఉంటుంది. బయాన్లలో పరలోకం ఉంటుంది. చేతల్లో పరలోకం ఉండదు. గుండెల్లో మాత్రం ఏముంటుంది? ఇహలోకం ఉంటుంది. ఆయన జీవితాంతం కూడా సహాబాల్లో ముస్తవరిద్ రలియల్లాహు తఆలా అన్హు గారు దీని మీదే బతికినారు. ఆయన అంటున్నారు, మీ చేతులని మీ హృదయాల్లోకి రానివ్వద్దండి ఇహలోకానికి సంబంధించి. హృదయంలో ఎప్పుడు పరలోకమే ఉండాలి. దాని చూపు ఎప్పుడు కూడా పరలోకం గురించి ఆలోచిస్తానే ఉండాలి. అల్లాహ్ తఆలా మనకు వీటి మీద అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిది చూద్దాం. జామే తిర్మిజీలో 2324వ నంబర్ హదీస్. सैयदना अबू हुरैरा रज़ी अल्लाह तआला अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, दुनिया मोमिन की जेल और काफिर की जन्नत है. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? అద్దునియా సిజ్నుల్ ముమిన్ వ జన్నతుల్ కాఫిర్. అంటే దీని యొక్క అర్థం చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, విశ్వాసికి ఈ యొక్క ఇహలోకం అనేది జైలు లాంటిది, బందీఖానా లాంటిది. అదే అవిశ్వాసికి ఈ యొక్క లోకం అనేది ఏదైతే ఉందో అది స్వర్గం లాంటిది. ఒక జన్నత్ అంటే స్వర్గం. మరి అందరూ అవిశ్వాసులు షౌకారులేం కాదే. పేదవాళ్ళున్నారు, వ్యాధిగ్రస్తులున్నారు, పూటకు తిండి గడవని వాళ్ళున్నారు. ఇక్కడ డబ్బు పరంగా చెప్పలేదు ఈ మాట. సంపాదన పరంగా చెప్పలేదు ఈ మాట. ఆహారం గురించి చెప్పలేదు ఈ మాట. అల్లాహ్ తఆలా చెప్పేది ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ తఆలాను నమ్ముతున్నారో, అల్లాహ్ తఆలాను విశ్వసిస్తున్నారో, వారికి ప్రపంచంలో బతకడం అనేది ఎలా ఉంటుంది అంటే జైల్లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే స్వేచ్ఛ ఉండదు. అల్లాహ్ తఆలా కొన్ని విషయాల్లో మనల్ని ఆపుతాడు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ఆ విషయాలకై చేయమనే ప్రోత్సహిస్తారు. వాటినే చేయమంటారు. ఏదైతే అల్లాహ్ తఆలా ఆపాడో మీరు కావాలంటే ప్రపంచాన్ని ఒకసారి చూడండి. అల్లాహ్ హరాం చేసినారు, మనం వాడము ఇవి, లేదా మన యొక్క పద్ధతులు ఇవంటే మీరు ఇలా ఎందుకు చేయరు? మీరు అలా ఎందుకు చేయరు? ఇవే చేయాలి అది ఇది అని చెప్పేసి ప్రెజర్ కూడా పెడుతుంటారు. కాబట్టి విశ్వాసికి ఇది ఒక జైలు లాంటిది. ఉదాహరణకి హిజాబ్ సంగతే చూడండి. ఎవరో వాళ్ళేదో వాళ్ళ ముఖానికి వాళ్ళు గుడ్డ కట్టుకుంటే అది కూడా పక్కనోళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందంటే ఏం చెప్పాలి మనం? కాబట్టి ఇదొక జైలు లాంటిది. వాళ్ళకెప్పుడు ఇట్లాంటివి ఎదురైతా ఉంటాయి. అంటే వాళ్ళ ప్రవర్తన మీద గాని, వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాల మీద ఏదైతే అల్లాహ్ తఆలా వాళ్ళకు బోధించినాడో, దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఈ ప్రపంచం వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇరుకుగా అనిపిస్తుంది. జైల్‌లో మీకు స్వేచ్ఛ ఉంటుందా? స్వేచ్ఛ ఉండదు. ఆ విధంగా మనకు ఇరుకుగా అనిపిస్తుంది. అల్లాహ్ తఆలా యొక్క ప్రవక్త ఏమన్నారు? జన్నతుల్ కాఫిర్. కానీ ఇదే ఇహలోకం అవిశ్వాసికి ఏమవుతుంది? ఒక స్వర్గంలాగా ఉంటుంది. ఎందుకు? ఎవరైతే అల్లాహ్‌ని విశ్వసించారో అప్పుడు అల్లాహ్ మాట కూడా వినాల్సిన అవసరం లే. అతనికి హద్దులేముండవు. అతనికి హలాల్ హరాంకి సంబంధించినటువంటి ఏముండవు. ఈ పాటించాల్సినటువంటి నియమాలేముండవు. తన ఇష్టం వచ్చినట్టు తనుంటాడు. తనకు కావాల్సినటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి అతని కోసం ఇది ఏ మాదిరిగా ఉంటుంది? ఒక స్వర్గం మాదిరిగా తనకిష్టం వచ్చింది చేస్తాడు. ఇప్పుడు ముస్లింలకు మందు తాగడం అనేది హరాం. వడ్డీ తినడం అనేది హరాం. ఇప్పుడు ఇది ఎంత కష్టంగా ఉంటది. పాటించడానికి గాని, మిగతా వాళ్ళ దగ్గర కూర్చోవడానికి గాని, లేదా దాని గురించి చర్చించడానికి గాని. ఇప్పుడు అదే నేను ఇది పాటించను, నేను ముస్లిం కాదు అన్నప్పుడు అతనికి ఎంత స్వేచ్ఛ ఉంది. తనకిష్టం వచ్చినట్టు తాగుతాడు, తనకిష్టం వచ్చినట్టు తిరుగుతాడు, తనకిష్టం వచ్చినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ముస్లింలు దీని గురించి ఫీల్ కాకూడదు. ఇవన్నీ నార్మల్‌గా ఉండేటువంటి కష్టాలే. మనము మన పద్ధతి ప్రకారం మనం ఆచరిస్తూ, సహనంతో, ప్రేమతో బోధించుకుంటూ పోవాలి తప్ప, మనము ఇట్లాంటి వాటిలో గొడవకు దిగి మన యొక్క హక్కుల్ని ఈ విధంగా మనం కాలు రాస్తారు అది ఇది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అతను వారి యొక్క దృక్పథాల్లో ఉన్నారు. మనం మన యొక్క దృక్పథంతో ఇవన్నీ మనం బయాన్ చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ముస్లిం అనేటువంటి వ్యక్తి, మోమిన్ అనేటువంటి వ్యక్తి నాకు ఈ ఇహలోకం ఇరుకుగా ఉందనేటువంటి భావన తెచ్చుకోకూడదు. ఎందుకంటే అలా ఇరుకుగా ఉందని అనిపిస్తా ఉంది అంటే ఇది నీ విశ్వాసానికి సూచన. ఈ హదీస్ మనకు జామియా తిర్మిజీలో 2324,
మరియు అదేవిధంగా ఇది ముస్లిం షరీఫ్లో 2956, ఇబ్నే మాజాలో 4113. మరొక హదీస్ చూద్దాం. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నలుగురు వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. ఆ హదీస్ కొంచెం పెద్దది, జాగ్రత్తగా వినండి. సయ్యిదునా అబూ కబ్షా రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. सैयदना अबू कब्शा रिवायत करते हैं कि उन्होंने रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को फरमाते हुए सुना. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి దీన్ని విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, मैं 3 बातों पर कसम उठाता हूँ और तुम्हें एक बात बताता हूँ उसे याद रखना. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను 3 సార్లు ప్రమాణం చేస్తాను, మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నారు. 1 నంబర్ 1, సదకా కర్నే సే బందే కా మాల్ కమ్ నహీ హోతా. దానం చేయడం ద్వారా దాసుని యొక్క సంపద తరగదు, దాసుని యొక్క ధనం తగ్గిపోదు. ఖచ్చితంగా అల్లాహతఆలా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో దాన్ని ఇక్కడ ఇహలోకంలో 10 రెట్లు కానీ లేదా 70 రెట్లు కానీ అంతకు మించి కానీ అల్లాహతఆలా ఇస్తాడు, ఖయామతులో కూడా ఇస్తాడు. సదకా కర్నే సే బందే కా మాల్ కమ్ నహీ హోతా. దానం చేయడం వల్ల దాసుని యొక్క సంపద తరిగిపోదు. జిస్ బందే పర్ జుల్మ్ హో वो सब्र करे तो अल्लाह ताला उसकी इज्जत में इजाफा कर देता है. ఏ దాసుని మీద అయితే దౌర్జన్యం జరుగుతాందో, ఏ దాసుని మీద అయితే అన్యాయం జరుగుతాందో, ఎవరైతే పీడింపబడుతూ ఉన్నాడో అతను గనక సహనం వహిస్తే అల్లాహ్ తాలా అతని యొక్క గౌరవాన్ని, అతని యొక్క ప్రతిష్టను అల్లాహ్ తాలా పెంచుతాడు. ఇమాం హుసేన్ గారు సహనం పాటించారు, ఖయామత్ వరకు అల్లాహ్ తాలా ఆయన ప్రతిష్టను పెంచారు. సహాబాలు మక్కాలో ఉన్నప్పుడు ఎంత సహనం పాటించారు, ఎన్ని కష్టాలకు వాళ్ళు ముషరికులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎన్ని కష్టాలకు వాళ్ళు పెట్టినా సరే ఎంత సహనం పాటించారు. ఖయామత్ వరకు అల్లాహ్ తాలా వాళ్ళ యొక్క ప్రతిష్టను పెంచారు. ఎంతోమంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉలమాలు, ఎంతోమంది తర్వాత వచ్చినటువంటి దార్శనికులు, ఫికా ఉలమాలు కానివ్వండి, మిగతా విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలకు ఓర్చుకున్నారు వాళ్ళు. ఈ రోజున అల్లాహ్ తాలా వారి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అహ్లె బైత్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎన్ని కష్టాలకు గురయ్యారు, ఎంతగా పీడింపబడ్డారు. అల్లాహ్ తాలా ఖయామత్ వరకు వారి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేశారు. కాబట్టి ఎవరి మీదైతే దౌర్జన్యం జరుగుతుందో వారు కనుక సహనం వహిస్తే అల్లాహ్ తాలా వారి గౌరవ ప్రతిష్టలను మరింత పెంచుతాడు. और अल्लाह ताला और जो बंदा मांगने का दरवाजा खोलता है अल्लाह उस पर फकीरी का दरवाजा खोल देता है. అల్లాహు అక్బర్ కబీరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు, ఎవరైతే యాచించడం అనేటువంటి తలుపును తెరుస్తాడో అల్లాహ్ తాలా అతని కోసం పేదరికం అనేటువంటి తలుపును తెరుస్తాడు. అంటే వాడు జీవితాంతం ఇంకా దాంట్లోనే ఉంటాడు. మీరు చూస్తూ ఉండొచ్చు, అతడు ఇట్లా అడుక్కు తిని ఇన్ని మేడలు కట్టాడండి అని. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అతను ఇంకా అడుక్కు తింటానే ఉన్నాడు. అక్కడ పోయి ఏమి అనుభవించడం లే, అక్కడ పోయి ఏమి అతను ఇది పెట్టడం లేదు. అతని కోసం అల్లాహ్ తాలా ఫకీరీకా దర్వాజా అంటే పేదరికం యొక్క తలుపును తెలుస్తాడు. అతని బుద్ధి, అతని యొక్క అలవాట్లు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి తప్ప అది మారేది ఏమి ఉండదు. కాబట్టి యాచించడం నుంచి రక్షింపబడాలి. ఇంకొక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, ఎవరైతే అడగడం నుంచి రక్షింపబడ్డాడో, తనను తాను రక్షించుకున్నాడో అల్లాహ్ తాలా అతన్ని గనీ చేస్తాడు, అంటే అడిగే అవసరం లేనటువంటి విధంగా చేస్తాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, యా ఆప్నే ఇస్తారా మిల్తీ జుల్తీ కోయి కలిమా ఫర్మాయ్, అంటే ఈ విధంగా ఏదో కలిమా దీని అర్థంలో వచ్చేటట్టు చెప్పారు. और मैं तुम्हें एक हदीस बयान करता हूँ उसे याद रखना. आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया दुनिया 4 आदमियों के लिए है. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను మీకు హదీస్ చెప్తాను, దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచం అనేది 4 వ్యక్తులకు సంబంధించింది. दुनिया 4 आदमियों के लिए है. वो बंदा जिसे अल्लाह ताला माल और इल्म दिया, वो उसमें अपने रब से डरता है और उसके साथ रिश्तेदारी मिलाता है, अल्लाह का हक पहुंचाता है, ये बड़े मर्तबे वाला है. 4 రకాలైనటువంటి వ్యక్తుల గురించి ఈ ప్రపంచం అంతా నిండి ఉంటుంది. నంబర్ 1 వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు, అల్లాహ్ తాలా అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు. దాంతో అతను ఏం చేస్తున్నాడు, ఆ యొక్క జ్ఞానంతో అల్లాహ్ తాలాకు భయపడుతున్నాడు, తన బంధుత్వాన్ని నిలుపుకుంటున్నాడు, మరియు ఆ యొక్క సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఇతను ఎక్కువ మర్తబా, జాదా మర్తబే వాళ్ళ, అత్యధిక స్థాయి కలిగినటువంటి పుణ్యాత్ముడు ఇతను. అల్లాహ్ జ్ఞానము ఇచ్చినాడు, సంపద ఇచ్చినాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఉన్నాయి ఇక్కడ. డబ్బు ఉంది, సంపద ఉంది. ఉందని చెప్పేసి ఊరికి ఉండలే, రెండింటినీ ఖర్చు చేస్తాడు.
రెండిటి మీద ఆచరిస్తాడు. ఈ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి నంబర్ 1 వ్యక్తి. दूसरा बंदा वो है जिसे अल्लाह ने इल्म तो दिया लेकिन माल नहीं अता किया। वो सच्ची नीयत के साथ कहता है अगर मेरे पास भी माल होता तो मैं भी फला शख्स की तरह नेक काम करता। उस नीयत की वजह से वो दोनों अजर में बराबर है। ఇక రెండో వ్యక్తి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఇతనికి అల్లాహ్ తఆలా జ్ఞానం ఇచ్చినాడు, ఇల్మ్ ఇచ్చినాడు, కానీ సంపదనివ్వలే. కానీ అతని మనసులో సంకల్పం ఏ విధంగా ఉంది అంటే, మంచి సంకల్పం ఏ విధంగా ఉంది అంటే, అల్లా నాకు గూడా అట్లా సంపదనిచ్చింటే నేను కూడా ఫలానా ఫలానా చోట ఖర్చు పెడతా అంటి, ఈ పేదలకు పంచుతా అంటి, ఈ హాస్పిటల్ కట్టిస్తా అంటి, అక్కడ ఖర్చు పెడతా అంటి. ఇక్కడ అతని మనసులో స్వచ్ఛమైనటువంటి సంకల్పం ఉంది. ఆ స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో గనక అతను ఈ విధంగా మాట్లాడిన, తన మనసులో సంకల్పం చేసుకున్న ఎవరి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, జ్ఞానంతో అతను ఆచరిస్తూ సంపద లేని చోట అతను ఈ విధమైనటువంటి నియతులు చేసుకున్నాడంటే అజర్మే ఏ దోనో బరాబర్ హై. అంటే ఏమి, పుణ్యంలో ఆ ఫస్ట్ మర్తబా వ్యక్తి, ఆ ఫస్ట్ స్థాయి వ్యక్తి, ఈ రెండవ వ్యక్తి ఇద్దరు కూడా ఏమి సమానమే. అంటే అతను సంపదను ఖర్చు పెట్టి ఏదైతే పుణ్యం పొందుతాడో ఇతను సంకల్పంతో మాత్రమే పొందుతాడు. ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ధనం లేదు. సంకల్పం సక్రమంగా పెట్టుకొని కూడా అదే పుణ్యాన్ని ఇతడు ఖయామతులో పొందుతాడు. వీళ్ళిద్దరు ఏమైనారు ఇప్పుడు? ఏకమైనారు. అంటే మంచి వ్యక్తులు ఎవరంటే అల్లాహ్ జ్ఞానం ఇచ్చినవాడు, సంపద ఇవ్వకపోయినా జ్ఞానం ఇచ్చినవాడు, లేదా సంపద జ్ఞానం రెండు ఇచ్చి ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి. ఈ రెండు కూడా పుణ్యంలో ఏమవుతారు? సమానులు అవుతారు. ఇక తర్వాత తీసరా ఓ బందా హై జిసే అల్లాహ్ నే माल दिया लेकिन उसे इल्म नहीं दिया। वो बगैर इल्म के अपना माल को ज़ाया करता है, उसमें ना अपने रब से डरता है और ना रिश्तेदारी को मिलाता है और ना ही अल्लाह ताला का हक पहुंचाता है। ये मर्तबे में एक ये बुरे मर्तबे वाला है। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇతనికి అల్లాహ్ తఆలా సంపదనిచ్చాడు, కానీ జ్ఞానం ఇవ్వలే. ఆ జ్ఞానం లేకోకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ జ్ఞానంతో తన యొక్క సంపదను అనవసరమైనటువంటి చోట్ల ఖర్చు పెట్టి దాన్ని నాశనం చేసుకుంటాడు. మరియు అల్లాహకు భయపడ్డు. అల్లాహ్ తఆలా యొక్క హక్కు ఏదైతే ఉంటుందో, అంటే జకాత్ ఏదైతే ఇచ్చేది ఉంటుందో పేదవాళ్ళకు, దాన్ని ఇవ్వడు. రిష్తాదారి అంటే బంధుత్వాన్ని నిలుపుకోడు. అక్కడ కూడా అతను డంబాలు పలుకుంటూ వాళ్ళకేం సహాయం చేయడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఇతనికి ధనం ఇచ్చినాడు కానీ జ్ఞానం ఇలే. ఇతను ఆ విధంగా చేసుకుంటాడు. ఇతడు బురే మర్తబే వాళ్ళ, అంటే చాలా నీచమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ 3 రకాల క్యాండిడేట్లు అయిపోయినారు. చౌతా చౌతా ఓ బందా హై జిసే అల్లాహ్ తఆలా నే నా మాల్ దియా నా హి ఇల్మ్. 4వ వ్యక్తి ఎవరు? మాల్ ఇవ్వలేదు, ధనము ఇవ్వలేదు, జ్ఞానము ఇవ్వలేదు. लेकिन ये कहता है काश मेरे पास भी माल होता, मैं भी फलाना शख्स की तरह बुरे काम करता तो उसकी नियत की वजह से उसका गुनाह बराबर होगा. ఇతని దగ్గర ఏమి, 4వ క్యాండిడేట్ దగ్గర జ్ఞానము లేదు, ధనము లేదు. మరి ఇప్పుడు రెండూ లేనప్పుడు ఏం ఆలోచించాలా? నాకు గనక అల్లాహ్ తఆలా మంచి ధనం ఇచ్చినింటే నేను అట్లా ఖర్చు పెడతా అంటే బాగా మంచి పుణ్యకార్యాల్లో, నాకు గనక జ్ఞానం ఇచ్చింటే నేను ఇట్లా మంచి పనులు చేస్తా అంటే, ఇవి కోరుకోవడంలో ఏం కోరుకుంటాడు? నాకు గనక డబ్బుంటే నేను కూడా ఆ మూడో వ్యక్తి ఉన్నాడే, ఎక్కడెక్కడైతే తన యొక్క సంపదను ఖర్చు చేసుకుంటా డాబులు చూపించుకుంటా ఉన్నాడే, నేను కూడా అట్లా కొంటా అండి. ఏదండి లెక్క వస్తే నాకేం ఆడి కారు నేను కొంటా అండి. డబ్బులు వస్తే నేను కట్టిస్తా అండి 3 బిల్డింగ్లు. ఏం పెద్ద సంగతా? ఇవి నార్మల్‌గా నేను మాట్లాడే మాటలు ఏవైతే ఇప్పుడు చెప్తానో అవి ప్రజల నోట్లలో మీరు వింటా అంటారు. తన దగ్గర డబ్బుండదు. ఏం పెద్ద కథనా అది? పెద్ద సంగతా అదేమన్నా? నేను సంపాదిస్తా అంటి, నేను అక్కడ ఖర్చు పెడతా అంటి. ఇదేందుంది 5,000 డ్రెస్ వేసుకొని తిరుగుతా అంటి, పెళ్ళికి 10,000 రూపాయల కోట్ వేసుకొని తిరుగుతా అంటి. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇతను ఈ యొక్క సంకల్పాల మూలాన ఏది, నా దగ్గర సొమ్ము వచ్చిందంటే ఏదైతే ఆ ఇహలోకానికి సంబంధించి ఆ వేస్ట్ దానిలో ఖర్చు చేస్తా అని నియత్ చేసుకున్నాడే, అతని పాపంలో ఇతను కూడా సమానుడవుతాడు. ఇప్పుడు చూడండి. కాబట్టి ఎప్పుడూ కూడా నేను అదే చెప్తూ ఉంటాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకిచ్చినటువంటి తాలీం ఏమిటి అంటే, భయ్ నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూడు, చూడు, చూడు. అప్పుడు నీ మనసులో అల్లాహకు కృతజ్ఞతా భావం వస్తుంది. నీకంటే ఎక్కువ ఉన్నవాడిని నువ్వు చూసావంటే ఇటువంటి నియ్యతులే చేసుకుంటావు. ఏవండీ వాళ్ళింట్లో 80 ఇంచుల 80 సెంటీమీటర్ల అదెంతో టీవీ వస్తది. ఎన్ని ఇంచులదో, డాల్బీ అంట, హెచ్‌డీ హోమ్ థియేటర్ వాళ్ళు తెచ్చినారు, మనం తేవల్లా అనిపిస్తది. వాళ్ళు కింద ఫ్లోరింగ్ పీఓపీ వేయించినారు, లైటింగ్ చేయించినారు. మనం టైల్స్ ఏపియాల గ్రానైట్‌వి
పైన ఇంకా పెద్ద బంగ్లా కట్టాలా, డెకరేషన్ చేయాలా, ఇట్లాంటివే వస్తాయి పక్కన చూస్తా పోతా అంటే మీరు. కానీ అదే కింది స్థాయి వ్యక్తుల్ని చూసి, పేదవాడిని చూసి, ఒక నమాజీని చూసి, అర్రే! అతను 5 పూట్ల నమాజ్ చేస్తాడు, మనం చేయాలా. అతను రంజాన్ నెలంతా ఉపవాసాలు పాటిస్తాడు, మనం పాటించాలా. అల్లా అతనికి జ్ఞానం ఇచ్చినాడు, ఏదో బయాన్లు చేస్తాడు, మనం కూడా నేర్చుకొని ఏదన్నా ఇట్లాంటివి మన పిల్లలకు చెప్దాం, మన వీధిలో వాళ్ళకి చెప్దాం. ఇట్లాంటి గనక నియతులు చేసుకుంటే మీరు చెప్పకపోయినా సరే, మీరు ఇవి ఆచరించకపోయినా సరే పుణ్యంలో భాగస్వాములవుతారు. కానీ ఇది విధంగా పక్కన వాళ్ళని చూసుకుంటూ, ఎదురు వాళ్ళని చూసుకుంటూ, ఇహలోక వాసుల్ని చూసుకుంటూ మీరు గనక కోరికలు పెంచుకుంటూ పోతే, మీరు కూడా వారి యొక్క పాపంలో మీకు కూడా అదేటువంటి భాగస్వాములుగా మీరు తయారవ్వడం జరుగుతుంది. కాబట్టి సంకల్పాలనేవి ముఖ్యం. జ్ఞానం అనేది ఎంత ముఖ్యమో ఈ హదీస్ ద్వారా మీకు తెలుస్తుంది. సంపద, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఖర్చు పెడతానటువంటి వ్యక్తి బతికిపోయినాడు. సంపద లేకపోయినా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి బతికిపోయినాడు. సంపద ఉండి జ్ఞానం లేకపోయినా ఎలిమినేట్ అయినాడు. సంపద, జ్ఞానం రెండూ లేకోకుండా విపరీతమైనటువంటి కోరికలు కలిగిన వ్యక్తి కూడా ఎలిమినేట్ అయిపోయినాడు. కాబట్టి జ్ఞానం ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి. జ్ఞానం లేకోకోకుండా మీరు ఏమీ కూడా ఇందులో విజయం సాధించలేరు. అల్లాహ్ తఆలా మనందరికీ జ్ఞానం నేర్చుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనకి సంపాదించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా జ్ఞానాన్ని సంపాదించి దాని మీద ఆచరించి ఇతరులకు నేర్పించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ హదీస్ కూడా సహీ హదీస్ ఇది. తిర్మిజీలో 2325వ నంబర్ హదీస్, ఇబ్నే మాజాలో 4227వ నంబర్ హదీస్. మరొక హదీస్ చూద్దాం. తిర్మిజీలో 2326వ నంబర్ హదీస్. सैयदना अब्दुल्ला बिन मसूद रदी अल्लाह ताला अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिस पर फाका उतारा फिर उसने उसे लोगों के सामने पेश किया तो उसका फाका खत्म नहीं होगा, और जिस पर फाका उतारा उसने उसे अल्लाह के सामने पेश किया तो अल्लाह उसे जल्द या बतदरीज अल्लाह ताला उसे जल्द रिज्क अता फरमाएगा. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లాహ్ తాలా ఎవరికైతే పేదరికాన్ని దించుతాడో లేదా కష్టాన్ని దించుతాడో లేదా తంగీని అంటే పస్తుల్ని ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికైతే అల్లాహ్ తాలా ఇస్తాడో అతను ఈ యొక్క సిచ్యువేషన్ గురించి, ఈ యొక్క పేదరికం గురించి, ఈ యొక్క అవస్థల గురించి ప్రజలకు చెప్పుకుంటూ ఉన్నాడో, దీన్ని తీర్చమని, ఈ ఫాకాను తొలగించమని, ఈ యొక్క పేదరికాన్ని తొలగించమని ప్రజలకు చెప్పుకుంటూ ఉన్నాడో, అల్లాహ్ తాలా అతని యొక్క ఫాకాను, అతని యొక్క పరిస్థితిని, అతని యొక్క దరిద్రాన్ని ఎప్పటికీ తీసేయడు. అలా కాకోకుండా ఎవరికైతే అల్లాహ్ తాలా ఈ పరిస్థితిని కల్పించాడో అటువంటి వారు ప్రజలను దేహి అని అర్థించుకోకుండా, ప్రజలకు నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, నాకు ఇట్లా ఇది ఉంది అది ఉంది అని చెప్పుకోకోకుండా గౌరవంగా ఆత్మాభిమానంతో బతుకుతూ అల్లాహ్ తాలా గనక వాళ్ళు తమ యొక్క మొరను మొరపెట్టుకుంటే అల్లాహ్ తాలా వారికి అత్యంత త్వరగా ఉపాధిని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రజలకు చెప్పుకోవడం మనం ఎక్కువ చేస్తాం మనకు కలిగేటువంటి కష్టాల గురించి. సహాయం కోసం అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను, మీకు ఏమన్నా అల్లాహ్ తాలా దయతలిస్తే నాకు ఈ విధంగా మీరు హెల్ప్ చేయండి అనడంలో తప్పేం లేదు, లేదా సలహాలు తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ మనము దేహి అనేటువంటి విధంగా మొరపెట్టుకోము. ఎట్లన్నా సరే మీరు ఇది చేయండి, ఇది లేకపోతే నేను ఇంకా బతకలేను, నాకు ఇన్ని కష్టాలున్నాయి, నాకు అన్ని కష్టాలున్నాయి, మీరు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇట్లాంటి మాటలు మాట్లాడి మనం చేయకూడదు. ఏదైనా కష్టాలు వచ్చింది, ఎవరైనా సలహా అడిగి దాని నుంచి బయటపడేటువంటి మార్గం చూసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఏదైనా సలహా అడిగి మంచి వ్యాపారమో లేదంటే మంచి ఇంకో దాంట్లో ఏదైనా షిఫ్ట్ అవ్వడమో ఇటువంటి వాటిలో తప్పు లేదు. కానీ మొరపెట్టుకోవడం ఏదైతే ఉందో, నమ్మకం పెట్టుకోవడం ఏదైతే ఉందో, అర్థించడం ఏదైతే ఉందో, చెప్పుకోవడం అనేది ఏదైతే ఉందో, మన యొక్క బాధని వెళ్ళగక్కుకోవడం అనేది ఏదైతే ఉందో అది అల్లాహ్ ముందర పెట్టుకోవాలి. ప్రజల ముందర దాన్ని వెళ్ళగక్కుకోకూడదు. మనం డిగ్నిటీగా బిహేవ్ చేయాలన్నమాట. ఇటువంటి వారికి అల్లాహ్ తాలా తొందరగా ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ హదీసు తిర్మిజీలో ఉంది, మరియు అబూ దావూద్లో కూడా ఉంది, ముస్నద్ అహ్మద్లో కూడా ఉంది. మరొక హదీస్ చూద్దాం. अबू वाइल बयान करते हैं कि माविया रजी अल्लाह तआला अन्हु अबू हाशिम बिन उतबा की यादत के लिए आए। वो बीमार थे और उन्होंने कहा,
ఇది అబూ వాయిల్ అనేటువంటి వారు ఉల్లేఖిస్తున్నారు. మావియా రదియల్లాహు తఆలా అన్హు గారు అబూ హాషిం బిన్ ఉత్బా అనేటువంటి ఆయన దగ్గరికి ఇయాదత్ కోసం, అంటే ఆయన చివరి చూపుల్లో ఆయన్ను పరామర్శించడానికి వచ్చినారు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, మామూ జాన్, ఆయనకు మామ వరుస అవుతాడు. మామూ జాన్ ఆప్ క్యూ రోతే హో, ఆయన హాషిం బిన్ అబూ హాషిం బిన్ ఉత్బా అనేటువంటి ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఆయన కూడా సహాబాలో ఉన్నటువంటి వ్యక్తి. ఏడుస్తూ ఉన్నారు. ఓ మామగారు మీరు ఎందుకని ఏడుస్తున్నారు? క్యా ఓ దర్ద్, क्या कोई दर्द और तकलीफ, क्या कोई दर्द तकलीफ देता है या दुनिया की हिर्स है? ఆయన ఏమడుగుతున్నారంటే, ఓ మామగారు ఏదన్నా నొప్పి మిమ్మల్ని బాధిస్తుందా? లేదంటే ఈ ప్రపంచం యొక్క, ఈ ఇహలోకం యొక్క ఆశ ఇంకా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆయన ఏడుస్తుంటే ఆఖరణ ఏమన్నా లోపల ఏమన్నా నొప్పి కలిగి మీరు ఏడుస్తున్నారా? లేదంటే ఇహలోకం యొక్క ఆశ ఇంకా ఉందా అని. उन्होंने कहा उनमें से कोई भी नहीं, నాకు నొప్పి లేదు, ఇహలోకం ఆశ లేదు. लेकिन रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने मुझे वसीयत की थी, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ఒక వసియత్ చేశారు, నాకు ఒక హితబోధ చేశారు, నాకు ఒక వీలునామా లాగా చెప్పిపోయారు. ఏమనేది అంటే, ఉస్ పర్ మై పూరా నహి ఉతర్ సకా, ఏదైతే ఆయన చెప్పారో, ఆయనకి ఇచ్చినటువంటి మాట మీద, ఆయన హితబోధ మీద నేను పాటించలేకపోయాను, నేను దాని మీద నిలబడలేకపోయాను, అందుకే నాకు ఏడుపు వస్తుంది అని చివరి నిమిషాల్లో ఏడుస్తూ ఉన్నారు. आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया था, तुम्हें सारे माल में से एक खादिम और अल्लाह के रास्ते में एक सवारी ही काफ़ी है. ఆయన ఏమన్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇంత ప్రపంచంలో, ఇంత సంపదలో మీకు సరిపోయేది ఏమిటో తెలుసా? ఒక సేవకుడు, ఇంట్లో పనివాడు, ఒక సవారి, అంటే మీరు ఏదన్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఒక వాహనం, ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి. ఇంకొక హదీస్‌లో కూడా నాకు గుర్తున్నంత వరకు హాకీంలోనో ముస్నద్ అహ్మద్‌లోనో ఉంటుంది. ధనవంతుడు ఎవరు అంటే, రాజు స్థాయి కలిగినటువంటివి ఎవరు అంటే, ఎవరికైతే వివాహమయ్యి ఒక సేవకుడు ఎవరన్నా ఇంట్లో ఉండి ఇల్లు కలిగినటువంటి వ్యక్తి, ఇతను రాజుతో సమానం. అల్లాహ్ తఆలా అతనికి రాజుకుమైనటువంటి భోగాలు ఇచ్చినట్టే. ప్రవక్త గారు ఏమని వసీయత్ చేశారంటే, మీకు ఒక సేవకుడు, ఒక వాహనం ఉంటే చాలు, అంతకు మించి ఏం పెద్ద అవసరం లేదు అని మాతో మాట తీసుకున్నారు సహాబాలు. కానీ आज मैं अपने आप को देखता हूँ कि मैंने बहुत जमा कर लिया है. అల్లాహు అక్బర్ కబీర్. ఆయన ఏమంటున్నారంటే, కానీ మేము అది మర్చిపోయాము, నాకు ఈ రోజున చాలా సంపద ఉంది నా దగ్గర, చాలా జమ చేశాను నేను అని చెప్పేసి ఏడుస్తున్నారు. మీరు గమనిస్తే, నేను ఇంతకుముందు కూడా ఇంతకుముందు మజ్లిస్‌లో కూడా చెప్పాను. రిజల్ట్ పరంగా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది, లాస్ట్‌లో ఎవరి దగ్గర తక్కువ ఉంటుంది అనేది పక్కన పెడదాం. అది అల్లాహ్ తఆలా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. దాన్ని పక్కన పెట్టేద్దాం. లాస్ట్‌లో మీరు బీదవాడవుతారో, నేను షౌకార్‌నవుతానో, నేను షౌకార్‌నవుతానో, మీరు బీదవాడవుతారో, ఇది పక్కన పెట్టేది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, చివరికొచ్చేటప్పటికి సహాబాలు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసినారో, వాళ్ళ మైండ్ సెట్ గమనించండి. వాళ్ళ మైండ్ సెట్ ఏముంది? అరే! ఇంత సంపద ఉంది మా దగ్గర, ఏం జవాబు చెప్పుకోవాలా మేము అల్లాహ్ తఆలాకు అని ఏడ్చేవాళ్ళు. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మీరు గమనించండి, చచ్చిపోయే వాళ్ళ దగ్గర కూడా గమనించండి. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి. అప్పుడు కూడా వాళ్ళు ఇసే క్యా రఖా అని, ఇసే క్యా రఖా అని, ఎత్తాజ్ హైసో, ఒత్తాజ్ హైసో, ఇంతే ఉండేది, అతనికేం పెట్లా, ఇతనికేం పెట్లా అని వాళ్ళు, పక్కనున్నటువంటి బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో బంధువులు, ఏం లేకోకుండా మాకేం పెట్టకోకుండానే పోతున్నావు, మా దగ్గర ఏమీ లేదు, అది చెప్తే చేయలా, ఇది చెప్తే చేయలేదని వీళ్ళు మైండ్ సెట్ కనుక మీరు గమనిస్తే, ఆ చచ్చిపోయే వానికి ఇహలోకానికి సంబంధించే కోరిక ఉంది. ఆ వీళ్ళు కూడా ఏదో రోజు చచ్చిపోతారు, ఎదురుగా చూస్తారు చావుని, వీళ్ళు కూడా ఏదో రోజు చదువుతారు. ఆ చచ్చిపోయేటప్పుడు కూడా వీళ్ళకు ఇహలోకమే ఉంది. అతను పరలోక ప్రయాణానికి సిద్ధమవుతున్నా వీరు ఇహలోకంలోకి అతన్ని లాగుతారు, వీళ్ళు ఉంటారు. ఈ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ పరంగా అల్లాహ్ ఎవరికి ఎక్కువ ఉపాధినిస్తాడు, ఎంత జమ చేస్తారు, ఎంత ఉంటుంది అనేది అది ఒక నిమిషం పక్కన పెడదాం. మైండ్ సెట్ ఇది ఉందా లేదా? మనం జమ చేసినటువంటి దాన్ని ఖర్చు పెట్టేటువంటి ఉద్దేశం ఉందా లేదా? జమ చేసిన దాన్ని మనం అరెరే ఇంత వస్తాందే, పంచాలి, అల్లాహ్‌కి జవాబు చెప్పుకోవాలనేటువంటి ఈ బాధ ఉందా లేదా? మనసులో ఈ యొక్క గిల్టీ ఫీలింగ్ ఉందా? ఒకవేళ ఉంటే నిశ్చయంగా మీరు అల్లాహ్ తఆలా వద్ద, అల్లాహ్ తఆలా కోరుకుంటే మీరు బతికిపోతారు. కానీ మీకు చివరి వరకు కూడా ఇట్లాంటి ఫీలింగ్ రావడంలే, ఇంకా జమ చేద్దామనేటువంటి ఫీలింగే వస్తాంది అంటే గనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఖయామత్‌లో చాలా నష్టపోతారు. చాలా చాలా నష్టపోతారు. కాబట్టి ఆ మైండ్ సెట్‌ని అలవరుచుకోండి. ఎంత తక్కువుంటే, తక్కువుండే దాంట్లోనే ఖయామత్‌లో భాగ్యం ఉంది. ఎంత ఎక్కువుంటే, ఎక్కువుండేటువంటి వ్యక్తి నిరంతరం తపన పడాల.
దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలా, దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ యొక్క మైండ్ సెట్ని మనం తెచ్చుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ హదీస్ తిరుమిజిలో 2327, ఇబ్నే మాజాలో ఉంది, సునన్ నిసాయిలో కూడా ఉంది, సై హదీస్. మరొక హదీస్ చూద్దాం. सैयदना अब्दुल्ला बिन मसऊद रज़ी अल्लाह तआला अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, साजो सामान ना बनाओ, मबादा मबादा के तुम दुनिया में मगन हो जाओ. मबादा అంటే అర్థం ఏమిటంటే ఖుదా నా కరే, हो सकता है कि ऐसा हो सकता है, ऐसा ना हो, ఇట్లాంటి అర్థాలు వస్తాయి. साजो सामान ना बनाओ, मबादा के तुम्हें दुनिया में मगन हो जाओ. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, ఇబ్నే మసూద్ గారి ఉల్లేఖనం, మీరు ఎక్కువగా సాజో సామాన్ని, మీరు వస్తువుల్ని వాటిని వీటిని ఎక్కువగా కలెక్ట్ చేసుకొని దాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఎక్కువగా సంపాదించుకోవాలి, ఎక్కువగా కూడబెట్టాలనేటువంటి ఆశని మీరు దీన్ని పెంచుకోవద్దండి. ఒకవేళ మీరు ఇట్లా పెంచుకున్నట్టయితే ఖుదానా ఖాస్తా ఒకవేళ ఇట్లా గనక జరిగితే ఏమవుతుందంటే, తుమ్ దునియా మే మగన్ హో జాओगे, మీరు ఇహలోకంలో విలీనమైపోతారు, దాంట్లో కలిసిపోతారు మీరు. మీకు అది తప్ప ఏదేమి ఉండదు. మీరు గమనించే ఉంటారు కొంతమందిని, కూలి పని చేసేటప్పుడు, నార్మల్ చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు 5 పూటల నమాజ్ చేస్తూ ఉంటారు. అల్లాహ్ తఆలా వారికి తర్వాత రిస్క్ ఇస్తాడు, ఉపాధిని కల్పిస్తాడు, ఎక్కువ ఇస్తాడు. లేదా వాళ్ళొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఒక పూట నమాజ్ చేసేటువంటి తౌఫీక్ కూడా దొరకదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మనసులో ఆ ఎక్కువ సంపాదించాలి, జమ చేయాలనేటువంటి ఆశ ప్రారంభమవుతుందో, దానికోసం ఎక్కువ కష్టపడతాడు. ఈ ప్రపంచం అది లాగేసుకుంటాది. అది బతకనివ్వదు నిన్ను. అది నిన్ను లాగేసుకుంటాది. దాంట్లోకి విలీనం చేసేసుకుంటాది నిన్ను. ఇక దాంట్లో నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే, అది ఊబిలో నుంచి సొంతంగా తనకు తాను బయటకొచ్చిన మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతకంటే దారుణంగా లాక్కుంటా ఉంటది. ఊబిలో నుంచి స్వయంగా బయటికి రావడం అనేది ఇది అసాధ్యం. ఎందుకంటే కిందికి లాగుతానే ఉంటుందది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఒక్కసారి మనం పన్నామంటే, ఖుదానా ఖాస్తా అల్లాహ్ తఆలా ఎవరికి అట్లా చేయకూడదు, పన్నామంటే ఆ దాంట్లోనే విలీనమైపోతాం. ఇంక మనకి ఏది కూడా కనిపియదు, ఏది కూడా వినిపియదు. అప్పుడు ఒకానొక స్టేజ్‌కి ఎక్కడికొస్తారు అంటే, ఇంతుంది గదా, దీంట్లోంచి జకాత్ ఇస్తాలే, అదే ఎక్కువ పుణ్యం వస్తది, లేకపోతే లాస్ట్‌లో మస్జిద్‌కి ఇంత ఇచ్చిపోతాలే. ఇట్లాంటి పరిస్థితులకు కూడా వస్తారు జనాలు. ఆ మైండ్ సెట్‌కి కూడా వస్తారు. కాబట్టి ఎక్కువగా కూడబెట్టుకునేటువంటి దానికి సంబంధించి మనం చూడకూడదు. ఈ హదీసు తిర్మిజీలో 2328, ఇది ఇబ్నే అబీ షైబాలో ఉంది, ముస్నద్ అహ్మద్‌లో ఉంది, ఇబ్నే హిబ్బాన్‌లో కూడా ఉంది, సహీ హదీస్. మరొక హదీస్ చూడండి. सैयदना इब्ने उमर रज़ी अल्लाह तआला अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने मेरे जिस्म का कोई हिस्सा पकड़कर फरमाया. ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా శరీరంలో ఏదో ఒక భాగాన్ని పట్టుకొని ఈ విధంగా పలికారు. కొన్ని రివాయతుల్లో వస్తుంది, ఆయన భుజం మీద చేయి వేసి ఇట్లా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. అవేమంటే, దునియా మే ఐసే రహో గోయా తుమ్ అజనబీ యా ముసాఫిర్ హో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, నువ్వు ప్రపంచంలో ఏ విధంగా బతుకుతావంటే, ఓ ఇబ్నే ఉమర్, అబ్దుల్లా, నీవు ఈ ప్రపంచంలో ఒక అపరిచిత వ్యక్తిలాగా, అంటే ఎవరికీ తెలియని వ్యక్తిలాగా, ఒక ముసాఫిర్ లాగా, ఒక ప్రయాణికుల్లాగా బతుకు. ఔర్ అప్నే ఆప్ కో ఖబర్ వాలో మే షుమార్ కర్ లో. నిన్ను నువ్వు ఈ సమాధుల వాళ్ళలో కలిపేసుకో. అంటే నేను చచ్చిపోయినాను, నాకు ఈ ఇహలోకంతో సంబంధం లేదు అన్నట్టు నువ్వు బతుకు. ఎందుకంటే సమాధిలో వెళ్ళిన వారికి ఇహలోకంతో ఇంకేం సంబంధం ఏమి ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు అందులో చూసుకో. ఒక ముసాఫిర్ లాగా బతుకు, ఒక అపరిచితుల్లాగా బతుకు. గుమ్నామ్ జిందగీ అంటే పేరు ప్రఖ్యాతులకు ఆశించినటువంటి ఒక జీవితం, తన పనేంటో తాను చూసుకునేటువంటి ఒక జీవితం, తన ప్రయాణానికి కావాల్సినటువంటి సామాగ్రిని మాత్రమే ప్రయాణికుడు పెట్టుకుంటాడు తప్ప, ఇంటి దగ్గర ఉండేటువంటి ఇంటిని మోసుకొని పోడు, అక్కడ ఉండేటువంటి డబుల్ కాట్ బెడ్‌ని మోసుకొని పోడు. మీరు గనక గమనిస్తే ఎంత పెద్ద షౌకారు ప్రయాణం చేసినా సరే తన బిల్డింగ్‌ని తీసుకొని పోలేడు. కాబట్టి ఒక ప్రయాణికుడు తన సామాగ్రి ఏదైతే ప్రయాణానికి అవసరమవుతుందో అది పెట్టుకుంటాడో, నువ్వు ఇహలోకంలో అలాగే బతుకు. ఇక్కడ తినడానికి, ఉండడానికి ఎంత కావాలో దీంట్లోంచి అంత తీసుకొని బతుకు. అంతకుమించి మనం దీంట్లో ఎక్కువ పడిపోయామంటే ఇది మనల్ని లాగేసుకుంటుంది. అప్నే ఆప్‌కో ఖబర్ వాలో మే షుమార్ కర్. దీనికి సంబంధించి ఎన్నైనా వ్యాఖ్యానాలు చేయొచ్చు. సమాధుల్లో వెళ్ళిన వాళ్ళకి చూడండి, మొదటిగా ఉండేది ఏమిటి అంటే, వాళ్లకు ఇహలోకపు సంబంధించిన మాటలు వినపడవు. నంబర్ 1.
రెండవదేమి వారి యొక్క కోరికలు అంతమైపోతాయి. వారి యొక్క కోరికలన్నీ కూడా అంతమైపోయినట్టు. ఇహలోకానికి సంబంధించి ఇంకా ఏ కోరిక కూడా వాళ్ళకుండదు. ఇప్పుడు సమాధిలో ఉన్న వారిని మీరు వెళ్లి ఖయామత్‌లో అడగండి. "నువ్వు సమాధిలో పోయినప్పుడు డబ్బు గురించి ఆలోచించినావా" అని. 100కి 100% కూడా అతను కాదు, ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలా, ఖయామత్ ఏమిటి, దీని గురించే ఆలోచించినాననే చెప్తాడు. కాబట్టి సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే ఈ ఇహలోకపు మాటలు, ఇహలోకపు వాంఛలు ఏ విధంగా అయితే తెగిపోతాయో, ఆ విధంగా నిన్ను నువ్వు వాళ్ళలో చూసుకున్నావంటే ఇహలోకపు వాంఛల నుంచి నిన్ను నువ్వు దూరం పెంచుకుంటావు. నువ్వు పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు భావిస్తే, సమాధుల వానిగా నువ్వు భావిస్తే, ఈ ఇహలోకపు కాంక్షలన్నీ కూడా నీకు తగ్గిపోతాయి అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. जब तुम ఈ హదీస్‌ను ఉల్లేఖించిన తర్వాత ముజాహిద్ कहते हैं फिर इब्ने उमर ने मुझसे फरमाया ఈ హదీసు విన్నటువంటి ఇబ్నే ఉమర్ గారు ముజాహిద్ रहमतुल्लाहि तआला अलैहि గారితో ఈ విధంగా అంటున్నారు. जब तुम सुबह कर ले तो अपने दिल में शाम करने का यकीन मत रखो और जब तुम शाम हो तो अपने दिल में सुबह करने का यकीन ना रखो. अपनी बीमारी से पहले तंदुरुस्ती में आमाल कर लो, अपनी मौत से पहले अपनी जिंदगी में आमाल कर लो. आए अल्लाह के बंदे, तुम नहीं जानते कि कल तुम्हारा क्या क्या नाम होगा. ఆయన ఇబ్నే ఉమర్ గారు తన శిష్యునికి ముజాహిద్‌కి ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త గారు నాకు ఈ విధంగా చెప్పారు. ఓ ముజాహిద్, నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నీ మనసులో ఉదయము, సాయంత్రం గురించిన ఆలోచనే నీకు రాకూడదు. ఎందుకంటే సాయంత్రం వరకు నువ్వు ఉంటావో లేదో కూడా నీకు తెలీదు. కాబట్టి సాయంత్రం గురించి నువ్వు ఆలోచించొద్దు. సాయంత్రం ఉన్నావు అంటే నువ్వు ఉదయం గురించి నువ్వు ఆలోచించొద్దు. ఎందుకంటే రేపు పొద్దునకి నువ్వు ఏమైతావో తెలీదు. ఉంటావో లేదో కూడా తెలీదు. ఇది సహాబాలకు ప్రవక్త గారు నేర్పించిపోయింది. 20 ఏళ్ల తర్వాత ఇంత మీరు జమ చేసుకోండి. 20 ఏళ్ల తర్వాత అంత జమ చేసుకోండి. ఇన్ని లక్షలు సంపాదించండి. ఇట్లా చేస్తే అట్లొస్తుంది. ఇట్లా నేర్పిలే. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతసేపు మనకేం నేర్పించారు? ఏ రోజున మనం ఉన్నామో దాని తర్వాత రోజు గురించి కూడా ఆలోచించొద్దండి. ఇంకా ఏమంటున్నారు ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు? అనారోగ్యం పాలు కాకముందే తందురుస్తీ మే హీ ఆమాల్ కర్లో. ఆరోగ్యం బాగున్నప్పుడే మీ యొక్క కర్మలను చేయండి. మౌత్ సే పహలే జిందగీ మే హీ ఆమాల్ కర్లో. చావు కంటే ముందే జీవితంలోనే మీ యొక్క పుణ్య కార్యాలను చేసుకోండి. తర్వాత మీరు చేయలేరు అనేది ఇబ్నే ఉమర్ గారు బోధిస్తున్నారు. ఆయన దాని మీదనే జీవించినారు. ఆయన ఏం సంపాదించుకోలేదు, పెట్టిపోలేదు. ఏదో ఆయన జీవితం ఆయన ఒక ప్రయాణికుల్లాగానే ఆయన గడిపినారు. ఈ హదీస్ మనకు తిర్మిజీలో 2333, బుఖారీలో 6416, ఇబ్నే మాజాలో 4114 హదీస్. అల్లాహ్ తఆలా మనందరికీ ఈ హదీస్ మీద అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరొక హదీస్ చూడండి. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా अन्हु रिवायत करते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ये आदम का बेटा है और ये उसकी मौत है. और आप सल्लल्लाहु अलैहि वसल्लम ने अपना हाथ अपनी गुद्दी पर रखा और फिर उसे फैलाया और फरमाया, और यहाँ उसकी उम्मीदें हैं, यहाँ उसकी उम्मीदें हैं, यहाँ उसकी उम्मीदें हैं. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీస్‌ను వచ్చేసి మనకు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త గారు ఏమన్నారంటే ఇట్లా చూపించుకుంటూ, ఏ ఆదం కా బేటా హై, ఇతను ఆదం సంతతి అంటే మనిషి, ఇతని యొక్క చావు ఎక్కడుంది అంటే ఇక్కడుంది అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా గుద్ది మీద, అంటే గుద్ది అంటే ఇది, దీని మీద వేసి దీన్ని ఇట్లా ఎలా అంటే వ్యాపింపజేసి దీని యొక్క ఇతని యొక్క ప్రాణమేమో ఇక్కడుంది, అంటే ఇక్కడుంది, కానీ ఇతని యొక్క కోరికలు యహా హై అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తాను. అంటే నీకు ప్రాణం ఈడుంది, అంటే నీ గొంతుకలోకి ఉంది ప్రాణం, ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ నీ కోరికలు చూస్తే దాటిపోతానే ఉన్నాయి. కోరికలు ఇంతవరకు ఆలోచించు నువ్వు, నీ నీ సాహతు, నీ శక్తి, నీ యొక్క జీవితపు విలువ ఒక్క సెకండ్లో పోతుంది, దాని గురించి ఆలోచించడంలే నువ్వు. కానీ నీ కోరికలు తెరి ఉమ్మీదే, నీ యొక్క ఆశలు, నీ యొక్క కోరికలు పోతానే ఉన్నాయి, పోతానే ఉన్నాయి. దీన్ని దాటి, నీ పరిధిని దాటి, నీ యొక్క స్థాయిని దాటి, నీ విలువను దాటి నువ్వు పెంచుకుంటూ పోతూనే ఉన్నావు అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇది మానవుని యొక్క హకీకత్, ఇది అసలైన వాస్తవికత. ప్రతి మానవుడు కోరుకునేది ఇదే. ఇటువంటివి మనం ఎక్కువగా ప్రజల్లో చెప్పాలి. జ్ఞానులు అనేటువంటి వారు ఇటువంటివి చెప్పి ప్రజల్లో ఇహలోకాన్ని గనక కొంచెం తగ్గిస్తే వారు జ్ఞానం సంపాదించుకుంటారు, మరియు ఇటువంటి జ్ఞానులకు మర్యాదనిస్తారు. ప్రపంచం కూడా అందంగా తయారవుతుంది. వాంఛలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మనశ్శాంతి దొరుకుతుంది.
అల్లాహతాల యొక్క భక్తి పెరుగుతుంది, పరలోకం యొక్క కోరిక పెరుగుతుంది. ఇటువంటివి మనం చెప్పుకోకుండా ప్రజలకు నువ్వు ఇది చేస్తే ఇన్ని పుణ్యాలు వస్తాయి, ఇలా ఇది చేస్తే అన్ని పుణ్యాలు వస్తాయి, ఇవి ఒకటి చదువుకోపో, ఇది ఒకటి చేసుకోపో, ఒక కల్మా పడుకో మరకజా, జన్నత్ మిల్తాయని ఇట్లాంటివి మనం జీవితాంతం చెప్పుకుంటూ కూర్చుంటే వాడు ప్రపంచం సంపాదించడానికే వాడతాడు. పరలోకంలో వాడి భాగం ఏమీ లేనప్పుడు మనం మొత్తుకోవాల్సి వస్తుంది. ఈ హదీస్ తిర్మిజీలో 2334, ఇది ఇబ్నే మాజాలో కూడా ఉంది, 4232, ముస్నద్ అహ్మద్లో ఉంది, ఇబ్నే హిబ్బాన్లో కూడా ఉంది. मरक हदीस చూడండి, हजरत सैयदना अब्दुल्ला बिन उमर रजी अल्लाह तआला अन्हु बयान करते हैं कि हम अपना घर दुरुस्त कर रहे थे कि अल्लाह के रसूल हमारे पास से गुजरे, तो आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया ये क्या है? हमने कहा ये कमज़ोर हो गया था, हम उसे ठीक कर रहे हैं। आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया मेरे ख्याल में मौत का मामला उससे भी ज़्यादा जल्दी आने वाला है। ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు వారి ఇంట్లో బలహీనంగా ఉందని చెప్పేసి దాన్ని పైనకి ఎక్కి రిపేర్ చేసుకుంటూ ఉన్నారు, ఏదో దానికి సంబంధించి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అటుగా వెళ్ళారనమాట. ఆయన అడిగారు ఏం చేస్తున్నారు మీరు అని. అప్పుడు ఇబ్నే ఉమర్ గారు అన్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది చాలా బలహీనంగా ఉంది కాబట్టి దీన్ని మేము రిపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నాకు తెలిసినంత వరకు చావు దానికంటే తొందరగా వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు మనం ఇంటిని ఎందుకు రిపేర్ చేసుకుంటాం చెప్పండి? అది పడిపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఆర్‌సీ బిల్డింగులు కాదు కదా! ఇది మనం తొందరగా రిపేర్ చేసుకోకపోతే ఇది పడిపోవచ్చు. కాబట్టి దానివల్ల మనకు నష్టం కలగచ్చు. లేదా దీంతో మనకు అసౌకర్యం కలగచ్చు అని చెప్పేసి మీరు ముందే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ మీరు మర్చిపోయింది ఏమిటంటే, మరణం అంతకంటే ముందే రావచ్చు. అది ఎప్పుడూ కూడా మన గొంతు మీద వేలాడే కత్తి అది. అల్లాహ్ తాలా ఇచ్చిన తీర్పు అది. ప్రతి మానవుడు చవి చూడాల్సిందే. ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో ఎవరికీ తెలీదు. సాయంత్రం ఉన్నవాడు పొద్దునకు ఉంటాడో లేదో తెలీదు. గంట ముందు ఉన్నవాడు ఇప్పుడు ఉంటాడో తెలీదు. ముందు సెకన్ ఉన్నవాడు ఈ సెకన్‌లో ఉంటాడో లేదో తెలీదు. మీరు చెప్తే నమ్మరు, ఒకానొక చావు ఏ విధంగా జరిగిందంటే నా కళ్ళ ముందర నేనొక చెక్కు రాస్తూ ఉన్నాను. నా ఎదురుగా ఉండేటువంటి ఇంటిలో ఒక వ్యక్తి వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని భార్య కూడా అతని వద్దనే ఉంది. ఊపిరి తీసుకుంటున్నాడు. ఇంకా భార్య కూడా నార్మల్‌గానే ఉంది. ఈ చెక్కు మీద నేను సంతకం చూసేటప్పటికి భార్య అరిచింది. గావు కేక పెట్టింది. అప్పటికి లేడతను. అంటే ఒక సంతకము పెట్టే లోపల కూడా ప్రాణం పోతుంది. ఒక శ్వాస తీసుకొని వదిలే లోపల కూడా ప్రాణం పోతుంది. చావు అంత దగ్గరగా ఉంది మనిషికి. ఇల్లు చెడిపోతే దాన్ని రిపేర్ చేసుకోవాలా అని చెప్పేసి తొందరగా ఎంత తొందర పడుతున్నావో, మరి చావు దగ్గరగా ఉంది ఎప్పుడొస్తుందో తెలీదు. మరి మనం ఆమాలను మన యొక్క కార్యాలను సరిదిద్దుకోవాలా? మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలా? మనం అల్లా మార్గంలో నడవాలా? మనల్ని మనం సరిదిద్దుకోవాలా? అనేటువంటి ఆలోచన మాత్రం రావడం లేదే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. మనము ఖురాన్‌లో అల్లాహ్ తాలా చెప్తాడు కదా! ఫమన్ ఆమన వాస్లహ లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఎవరైతే విశ్వసించి తమను తాను సరిదిద్దుకున్నారో, తప్పు చేయనటువంటి వాడు ఎవడు ఉండడు. తమను తాను సరిదిద్దుకున్నాడు. లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. అతనికి ఏ విధమైనటువంటి బాధ గాని, దుఃఖం గాని ఉండదు. కాబట్టి అది ఎప్పటికి ముందు చేయాలా? ప్రాణం గొంతుకులోకి వచ్చినప్పుడు చేస్తావా? సరిదిద్దుకోవడం అనేది ఏంటి? నువ్వు తప్పు ఎంత కాలం చేసినావో అంతకు డబల్ పడతాది నువ్వు సరిదిద్దుకోవడానికి. నువ్వు ఒక అలవాటు చేసుకున్నావు అంటే దాన్ని మానేయడానికి ఎంత కాలం పడతది? అంతెందుకు ఈ ఈ మధ్య కాలంలో అందరూ గూడా బరువు ఎక్కువైపోయాం అని చెప్పేసి వెయిట్ పెరగడం మీద ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. అదేమి ఒక్క రోజులో తగ్గుతుందా? నువ్వు ఎంత తిన్నావో అంత నువ్వు తగ్గించాలా. నువ్వు ఎంత ఇంతకుముందు పడుకున్నావో అంత ఇప్పుడు ఎక్కువ కష్టపడితే తప్ప నువ్వు చేసినటువంటి ఆ తప్పులు సరిదిద్దుకోలేవు. మరి మన యొక్క ఈ పాపకార్యాలను ఎప్పుడు సరిదిద్దుకునేది? మన యొక్క ఈ నైతిక అప్రవర్తన మనం ఏదైతే సంపాదించుకున్నావో దాన్ని దూరం చేసుకొని నైతిక ప్రవర్తన ఎప్పుడు మనం తెచ్చుకునేది? మరి దాన్ని మాత్రం ఏమన్నా అల్లాహ్ తాలా 60 ఏళ్ళని గ్యారంటీగా రాసిచ్చినాడా? దాన్నెందుకు సరిచేసుకోము మీరు? దానికంటే ఆ ఇంటికంటే ముందు మీరు సరిచేసుకోవాల్సింది ఇది. ఎందుకంటే చావు అంతకంటే ముందే రావచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా మనల్ని మనం పరికించి చూసుకొని జాగ్రత్తగా మనలో ఏం లోపాలున్నాయో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తాలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇదే ఈ ఈ హదీస్ వచ్చేసి మనకు తిర్మిజీలో 2335, ఇది అబూ దావూద్‌లో ఉంది, ఇబ్నే మాజాలో ఉంది. అల్లాహ్ తాలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తాలా ఈ హదీసుల మీద మనకు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని, ఇహలోకం మనల్ని లాగినప్పుడు ఈ హదీసులు అల్లాహ్ తాలా మనకు గుర్తు చేసి, పరలోకాన్ని గుర్తు చేసి, మనం వాటన్నిటి నుంచి తప్పించుకునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తాలా కల్పించాలని
మరియు ఇటువంటి హదీసులు 10 మందికి చేరవేసి ఇహలోకపు కాంక్షను తగ్గించి పరలోకాన్ని వారికి ప్రియతం చేసే విధంగా మనం ప్రవర్తించాలని, మనం బోధించాలని అల్లాహ్ తఆలాకు దుఆ చేస్తూ, అల్లాహ్ మేము వీటి మీద ఆచరించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.